చెప్పుకుందాం. ఓకేనా డిఓపి? ఇప్పుడు మనం ఎప్పుడు అని మన స్పెషల్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఆనంద్ గారు, బిఫోర్ యూ టాక్, మా టైటిల్ నుంచి మీకు ఒక క్వశ్చన్. మోతావారి తెలుసు కదా మీకు, మోతావారి ఏందంటే ఏంది టైప్స్ మన తెలంగాణలో. మీ ఫ్యామిలీలో మీరా మీ అన్ననా ఎవరు మోతావారిగా ఉంటారు? ఏంది బ్యా అన్నట్టు. అవుట్ సైడ్ టాక్ ఇది, మీరు చెప్పండి ఇన్సైడ్ టాక్. ఇంట్లో నేను, స్టేజ్ల మీద అన్న. షాక్ అయ్యారా? కానీ మీరు చూసింది నో, బయట అయితే ఇమేజ్కి విజయ్ సరే అలా ఉంటారేమో అనుకున్నాము. లైక్ ఏందంటే ఏంది టైప్స్ మీరే అనమాట ఇంట్లో? ఇద్దరం ఇట్లనే ఉంటాం. ఇద్దరు ఇట్లనే ఉంటారు. పెద్ద మోతవారి, చిన్న మోతవారి. కానీ మీరు ఇంకా అక్కడ మీకు ఫ్యాన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఒక్కసారి వేవ్ చేయరా వాళ్ళ కోసం, అప్పటి నుంచి మిమ్మల్నే చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. I don't know, good afternoon. Thank you media for coming here, supporting a big-hearted web series. I don't like to call ఏదైనా కానీ స్మాల్, చిన్న అని పిలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా అంటే అరే మేము కూడా వేరే సినిమా లాగానే ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడ్డాం కదా. ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు. సో దిస్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్కి సపోర్ట్ చేయడానికే మీడియాకి, మన స్టూడెంట్స్ అందరికీ, మధురా శ్రీధర్ గారికి అండ్ అనురాధ మ్యామ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సచ్ అ యూనిక్ టైటిల్. పోస్టర్ కూడా మస్త్ అనిపిస్తుంది. అసలు నేను పోస్టర్ చూడగానే అనిల్ ఏంద్రా, కాస్ట్యూమ్ ఏంద్రా అని అడిగిన. దాని వెనకాల మస్తు స్టోరీ ఉందన్నాడు. సో ఇప్పుడే అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. జనరలీ నేను ఈవెంట్స్కి రావడానికి చాలా భయపడుతుంటా. బికాజ్ నేను చాలా ఇంట్రోవర్టెడ్ మనిషిని, మాట్లాడను, నేను వచ్చి ఏం మాట్లాడతా అనే ఉద్దేశంతో ఉంటా మైండ్లో. అనిల్ పిలవగానే నేను ఎప్పుడు రా అని అడిగినా దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ అక్కడనే ఉన్నా. చాలామంది రిలేటివ్స్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మై విలేజ్ షో యూట్యూబ్లో పక్కా గ్యారంటీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి, ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు చేయడానికి పక్కా మై విలేజ్ షో వ్లాగ్స్, ఈ ఛానల్స్, కల్చర్, ట్రెడిషన్స్, బోనాలు చేస్తుంటే బోనాలు, జాతరలకు వెళ్తే అన్నీ మై విలేజ్ షో, ఫామ్ల కుకింగ్, ఇవన్నీ మా అందరు చూస్తుండే. సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే. ఇంకోటి, మధురా శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కదా. అది కూడా 1980s జరిగే కదా. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి, ఎలా ఉంటుంది ఏంది కదా. అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ, ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు, దాంట్లో చాలా ఉంటాయి దొరసానిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి కూడా ఐ వాంట్ టు పే ఇట్ బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా I didn't come to say launch of this poster. I wanted to say thank you and launch this poster. అవ్వ మీరు అప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేసారు. అన్న మీ భుజం మీద మంచిగా వండుకుండు. మీరు అప్పుడు ఎట్లున్నారో సేమ్ అట్లనే ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్, సేమ్ ఉత్సాహం. అన్న కాదు, ఆ సినిమాలో 4 పిల్లలు అని చెప్పేసి పెళ్లి చూపులు అన్నాం కదా, మరి అన్నకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? అన్ని ఇప్పుడే ఫస్ట్ కలిసిండు కదా, తర్వాత చూస్తా. ఇంకా ఉన్నది కదా, మళ్ళీ వస్తాయి. ఇంకో సినిమా చేసేటప్పుడు, ఇంకో సినిమా చేసినప్పుడు అప్పుడు చెప్తా. అన్నకే ఇంకా పెళ్లి కాలేరా అయినప్పుడు.
ట్రెండ్ సెట్ చేస్తారేమో అని. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అట్ జీ అట్ ఐ హోప్ ఈ సిరీస్ చాలా పెద్దగా అయిపోయి సీజన్ 2 సీజన్ 3లో వచ్చి అట్లనే నాట్ జస్ట్ యూ ఎవ్రీబడి. ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ వచ్చింది, అది చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద విజువల్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ అండ్ యూ ఆల్సో గో ఆన్ టు బికమ్ అ బిగ్ స్టార్ అని ఎవ్రీబడి. థ్యాంక్ యూ గారు. ఎక్కడ యూట్యూబ్ నుంచి ఎక్కడ ఓటీటీ సిరీస్? థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఈ ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ డ్రైవ్ వాళ్ళకి థ్యాంక్ యూ. చరణ్ లక్కరాజ్ అన్న నేను ఒక ఈవెంట్ చేసుకున్నాము, మా టైటిల్ తగ్గట్టు ఉంటుంది, ఇక్కడ అంత స్టూడెంట్స్ ఉంటారు, అంత మూతవారులే ఉంటారు ఇక్కడ, కాబట్టి ఇక్కడ చేసుకుందాము అంటే నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో అంటే అన్ని బెంచ్లు అటు ఇటు అన్ని షిఫ్ట్ చేసేసి ఈ ప్లేస్ అరేంజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ చరణ్ అన్న. కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, ఓపికనండి. ఒక్కొక్కరు తిట్టుకోకండి. ఫస్ట్ ఈ హీరోగా లాంచ్ అవ్వడం ఇదంతేమో కానీ మా మై విలేజ్ షో గ్యాంగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ లెక్క మారి మంచి ప్రొడక్ట్లను తీసుకొద్దామని చెప్పేసి మేమందరం కలిసి చేద్దాం అనుకున్న ఒక ఆలోచన, ఒక మెట్టిది. శ్రీకాంత్ అన్న, నేను, శివన్న ముగ్గురం కలిసి ఒక ప్రొడక్ట్ని అయితే తీసుకొస్తున్నాము. దీనికి ఫస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈ యూట్యూబ్లో ఎన్రోల్ చేస్తాము, 8 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తూనే ఉన్నాము. బోర్ కొడుతుంది కావచ్చు, మనకంటే ఒక సాచురేషన్ స్టేజ్ యూట్యూబ్లో వస్తుంది కావచ్చు, నెక్స్ట్ అప్గ్రేడ్ అయిదాము అన్న సిచ్యువేషన్లో కంటెంట్ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఎవరైనా ఫోన్ చేస్తారా అని అనుకోగానే జయంత్ అని ఒకరోజు ఫోన్ చేసిండు, ఏదైనా కంటెంట్ ఉందా అనిల్ తీసుకురండి, మీ స్టైల్లో ఏదైనా చేద్దామని చెప్పి. పోగానే ఒకటే నరేషన్లో ఓకే చేసిర్రు. ఫస్ట్ దానికి థ్యాంక్ యూ. అంటే ఓటీటీలతో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒకటి పెట్టిరన్న మైండ్లో, జల్ది యాక్సెప్ట్ చేయరు, ల్యాగులు చేస్తారు, 6 నెలలు 7 నెలలు తిరుగుతూ ఉండాలని చెప్పేసి. ఆ తిరిగే బాధ మాకు లేకుండా ఒకటే అటెంప్ట్లో స్టోరీ చెప్పంగానే యాక్సెప్ట్ చేసి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేంజ్ చేసుకొని వాళ్ళే మమ్మల్ని జల్ది చేయలేనట్టు ఉండే. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అనురాధ మేడంకున్న పనులల్లో చాలా అన్నీ మెయింటైన్ చేసే దాంట్లో మాకంటే ఒక స్పేస్ ఇచ్చి అన్ని సజెషన్స్, గైడెన్స్ మీరు చెయ్యండి, మీరు చేయగలుగుతారు అనే ధైర్యం ఇచ్చింది అనురాధ మేడం. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్లో చేద్దామనుకుంటే ఎట్లయితుందో మేడం, భయం అవుతుంది కావచ్చు, అది అవుతుంది కావచ్చు అంటే మీరు చేయండి, మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిండే. ప్రాజెక్ట్ ఓకే అయింది, ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం, మనం ఒక్కరు చేయ సరిపోతుందా అన్నప్పుడు శ్రీధర్ అన్న ఒక్కటే సిట్టింగ్, అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అరే తెలంగాణ నుంచి ఏదో ఒకటి చేయాలరా మనము, ఈ స్టోరీస్ వస్తలేవు, ఏం వస్తలేవు, మీరు